అండి, అందరికీ నమస్తే. సెల్ఫీ తీసుకోవాల్సిన పరిస్థితి, ఎందుకంటే ఎవరు అందుబాటులో లేరు. సో కాబట్టి మరి ఒకసారి నా మొక్కలని, నా కాంపోస్ట్ని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇది వచ్చేసి క్యారీ బ్యాగ్ వచ్చేసి ప్లాస్టిక్ కవర్ అండి. ఓన్లీ ప్లాస్టిక్ కవర్సే వేస్తాను. ఇది మనకి ట్రాక్టర్ వస్తుంది కదా, చెత్త ట్రాక్టరు, పంచాయతీ ట్రాక్టర్ వస్తుంది కదా, ఇందులో పడేసేటప్పుడు ఏముంటాయి అంటే ఓన్లీ ప్లాస్టిక్ కవర్స్ మాత్రమే. అంటే మనము వాడుకునే మనం బయట నుంచి మనం ప్రొవిజన్స్ తెచ్చుకున్నప్పుడు వస్తాయి కదండి, ఆ కవర్లన్నీ కూడా ఇందులో వేసేసి అది మాత్రమే పడేస్తాను. సో ఇంకోటి ఏంటంటే, మనము వాటర్ బాటిల్స్ కొన్నా కానీ, ఏదైనా ప్రయాణంలో వెళ్తూ వాటర్ బాటిల్స్ కొంటాం కదండి, అవి కొన్నా కానీ, ఇంకేదైనా ప్లాస్టిక్వి మన ఇంట్లో ఉన్నా కూడా ఒక కవర్కి వేసేస్తాను. ఇవన్నీ ఏం చేస్తానంటే, పాపం కాగితాలు ఏరుకుంటా, అదే డబ్బాలు ఏరుకుంటూ వస్తారు కదండి, పాపం శ్రామికులు, వాళ్ళకి ఇచ్చేస్తాను అన్నమాట. ఫ్రీగా ఇచ్చేస్తాను. ఎందుకంటే ఇవి వేసుకుంటే నాకు ఉల్లిపాయలు వస్తాయి. కానీ మనం చేసే వాటి ద్వారా ఇంకా కొంతమందికి కూడా హెల్ప్ అవ్వాలి. సో కాబట్టి అది చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది నా కాంపోస్ట్ డబ్బా అండి. ఇది నా కాంపోస్ట్, దీని నిండా కాంపోస్ట్ ఉంది. అంటే కిచెన్ వేస్టు, తర్వాత వచ్చేసి చెట్ల ఆకులు, చెట్ల పూత, ఇవన్నీ కూడా నేను సేకరించుకొని ఈ డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. తర్వాత వచ్చేసి ఇదిగోండి, ఇలా స్టోర్ చేసిన, కనిపిస్తుందా మీకు, ఇదంతా నా కాంపోస్ట్ అన్నమాట. అంటే ఇది ఇంకా సరిగా ఇంకా కాలేదు, ఎందుకంటే కొంచెం తడి లేదన్నమాట. రేపు వర్షాకాలం వస్తే బాగా మెత్తగా వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి ఇదిగోండి, చెట్ల ఇవి పూత, కొమ్మలు, చిన్నవి ఇదంతా సేకరించుకుంటాను అన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే ఈ మొత్తము ప్లాస్టిక్ కవర్లు కానీ, ప్లాస్టిక్ డబ్బాలు కానీ, ఆకులు కానీ మొత్తం కలిపి చెత్త ట్రాక్టర్కి వేసేస్తారు. నేనైతే వీటన్నిటిని డివైడ్ చేసుకుంటాను అన్నమాట. కేవలము పడేసే మాత్రమే వేస్తాను. ఇదిగో చూడండి, నాకు ఈ మొక్కలు వేయడానికి ఏంటంటే కుండీలు లేవు కాబట్టి నేను రైస్ బ్యాగ్స్ అనేది ఉపయోగించుకున్నాను. సో కాబట్టి ఈ కంపోస్ట్ మొత్తము ఇలా నేను ఉపయోగించుకుంటాను, ఇలా మొక్కలకి ఉపయోగించుకుంటాను. మొన్న రీసెంట్గా తీసుకొచ్చాను, 2 months అవుతుంది, సన్నజాజి మొక్క. సో కాబట్టి కొంచెం గ్రోత్ వచ్చింది. ఇలా నేను పెంచుకుంటాను అన్నమాట. దయచేసి మీరు కూడా, మనం చేసేది మన పిల్లలు మనల్ని గమనిస్తూ ఉంటారు కాబట్టి రేపు రాబోయే తరానికి మనము ఆస్తులు ఇచ్చినా, అంతస్తులు ఇచ్చినా కరిగిపోతాయి. విలువలు ఇచ్చామనుకోండి, వాళ్ళు మనం లేకపోయినా మనం చెప్పినవి వాళ్ళు పాటిస్తూ ఉంటారు. సో కాబట్టి నేను చేసే మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ నా మొక్కలండి. ఇంకా వర్షాకాలం వస్తే ఇంకా నాటుతాను చాలా మొక్కల్ని. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.